హలో! వెల్కమ్ బ్యాక్ అందరికి. నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు, ఈ వీడియోలో మీరు యూనివర్సిటీస్‌కి ఎక్కడ అప్లై చేయాలి? ఏ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయాలి? అందులో పబ్లిక్ యూనివర్సిటీస్ ఏవి? ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవి? మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకునే యూనివర్సిటీస్ ఉంటాయని చెప్పాను కదా! అవి ఎక్కడ ఉంటాయి? అండ్ ఈ మిడిల్‌లో యూని అసిస్ట్ అని ఉంటదని చెప్పాను కదా! యూని అసిస్ట్ నుంచి పెట్టుకునే అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నేను ఈ వీడియోలో అయితే ఏదైనా ఒక కోర్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లైక్ అగ్రికల్చరల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా డేటా అనాలిసిస్ లాంటి సబ్జెక్ట్స్ ఏదన్నా ఒకటి తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఏ సబ్జెక్ట్‌లో అయితే మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫిల్టర్ పెట్టుకొని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా సెర్చ్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీకు యూజ్ అవ్వచ్చు. సో, లేట్ చేయకుండా వీడియోలో ఫస్ట్ మీరు బ్రౌజర్‌లో డాట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా ఒక వెబ్‌సైట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. సో, ఇక్కడ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలని. ఇక్కడైతే మనకు తక్కువ ఫిల్టర్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా సెర్చ్ అని కొడితే మనకు ఇంకా ఎక్కువ ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ సార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉంది కోర్స్ టైప్ ఉంది కదా! కోర్స్ టైప్‌లో బ్యాచిలర్సా, మాస్టర్సా, పీహెచ్‌డీయా ఏదైనా ఒకటి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాస్టర్స్‌కొస్తారు కాబట్టి మాస్టర్స్. అండ్ తర్వాత సబ్జెక్ట్ గ్రూప్స్. ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ వన్ ఇది సెలెక్ట్ చేస్తున్నా అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ సైన్స్ అని. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్టడీ. ఇది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కదా! ఏదైనా ఒకటి స్పెసిఫిక్ పెట్టండి. అగ్రికల్చర్ సైన్స్ అని పెట్టాను నేను. ఇవన్నీ అంత అవసరం లేదు. కోర్స్ లాంగ్వేజ్. జర్మన్ ఆర్ ఇంగ్లీష్. మీరు మోస్ట్‌లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ స్టడీ. ఫుల్ ఆన్ సైట్ అని పెట్టేసాను నేనిది. తర్వాత స్పెసిఫిక్‌గా మీరేదైనా సిటీలో చదవాలనుకుంటారు కదా! లైక్ ఈ యూనివర్సిటీ, ఈ సిటీలోనే నేను చదవాలనుకుంటారు కదా! అట్లాంటప్పుడు మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందికెళ్తే ట్యూషన్ ఫీ. మనం నో ట్యూషన్ ఫీ అంటే పబ్లిక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. బిగినింగ్ మీరు సమ్మర్ సెమిస్టరా, వింటర్ సెమిస్టరా అనేది. ఇవి పెట్టకపోయినా మనకి అంటే సమ్మర్‌లో ఏమున్నాయి, వింటర్‌లో ఏమున్నాయని తెలిసిపోతాయి. నేను ఫిల్టర్ ఏం పెట్టట్లే ఇప్పుడు. ఇప్పుడు మనకైతే చూస్తే చూడండి 28 రిజల్ట్స్ వచ్చినాయి ఈ కోర్స్‌కి లైక్ అగ్రికల్చర్స్‌కి. ఇందులో ఇలా కిందికి స్క్రోల్ చేస్తా ఉంటే మీకు కనిపిస్తా ఉంటాయి. స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక కోర్స్ తీసుకొని చూద్దాం. లైక్ ఇలా ఉంది కదా! క్రాప్ ప్రొటెక్షన్ అని. ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ కోర్స్ ఓవర్‌వ్యూ, కోర్స్ డీటెయిల్స్, ఫండింగ్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, సర్వీసెస్ అన్నీ అబౌట్ ఉంటాయి. ఇప్పుడు ఇది డైరెక్ట్ మీరు యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలా లేదా యూనివర్సిటీ నుంచి పెట్టుకోవాలా అనేది మీకు ఇక్కడ ఉంటది. లైక్ రిక్వైర్మెంట్స్‌లోకెళ్తే ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూపిస్తది. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. లైక్ ఐఎల్టీఎస్ స్కోర్ ఎంత ఉండాలి, ఏమేమి ఉండాలని చెప్పి. ఇది అన్నీ చూసుకోండి. ఇది అప్లికేషన్ డెడ్‌లైన్. ఇది ఆన్‌లైన్ పోర్టల్ లైక్ డైరెక్ట్ యూనివర్సిటీకే అప్లికేషన్ పెట్టొచ్చు ఇది మనం. అన్నీ లైక్ స్టూడెంట్ డార్మిటరీ గురించి అన్నీ ఉంటాయి. మీరు ఒక్కసారి అందులోకెళ్తే ఆహ్, ఏమేమి ఉన్నాయని క్లియర్‌గా తెలిసిపోతా ఉంటది. సో, ఇక్కడొచ్చి మీరు ఇక్కడ సైడ్‌కుంది కదా! కోర్స్ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. 15 ఏప్రిల్ వరకు ఉంది. దీని అప్లికేషన్ మనం కోర్స్ వెబ్‌సైట్‌లోకెళ్దాం. ఇలా కోర్స్ వెబ్‌సైట్‌లోకెళ్తే మీరు కోర్స్ వెబ్‌సైట్ అని ఓపెన్ చేయగానే మీకు మొత్తం ఆ కోర్స్ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ ఫండింగ్ ఏమైనా ఉందా? లైక్ ఏదైనా స్కాలర్‌షిప్ వచ్చేది ఉందా? అని కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. మీరు ఒక్కసారి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకి వెళ్తూ ఉంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసిస్తా ఉంటది. వన్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టాలనుకున్నారనుకోండి. ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. వన్స్ మనం ఓపెన్ చేద్దాం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ ఉంది కదా! లాగిన్, రిజిస్ట్రేషన్, పాస్వర్డ్. వన్స్ లైక్ వాళ్ళు అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా లాగిన్ అయ్యి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇదొకటి. మీరిప్పుడు ఈ యూనివర్సిటీని సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. ప్రతిసారి మీరు ఫిల్టర్ పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా మీ విష్ లిస్ట్‌లో పెట్టుకుంటే ఇలా ఇక్కడ ఉంది కదా! సేవ్. ఇక్కడ సేవ్ చేసుకుంటే మీరు ప్రతిసారి ఫిల్టర్స్ పెట్టి చూసుకోకుండా డైరెక్ట్ మీరు ఇంకోసారి ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ ఇందులోకొచ్చి మీ విష్ లిస్ట్‌లోకెళ్తే మీరు ఏమేమి యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నారో అవన్నీ కనిపిస్తాయి. అది ఒక బెటర్. ఇది డైరెక్ట్ యూనివర్సిటీకి పెట్టాల్సిన అప్లికేషన్ కదా! ఇంకోటి యూనివర్సిటీ ఏదైనా చూద్దాం. ఎగ్జాంపుల్ లైక్ ఏదైతే మనము యూనివర్సిటీకి కాకుండా యూని అసిస్ట్ నుంచి వెళ్ళాలని చెప్పాను కదా! అదేమైనా ఉందో చూద్దాం మనం. నెక్స్ట్ పేజ్‌కెళ్తే ఆల్మోస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎక్కడ సమ్మర్ సెమిస్టరా, వింటర్ సెమిస్టరా, ఫీజ్ ఉందా లేదా అని చెప్పి. క్లియర్‌గా తెలవాలంటే మనం యూనివర్సిటీ పోర్టల్ ఓపెన్ చేసి చూడాలి. ఇది ఓపెన్ చేద్దాం.
సో ఇది యూనివర్సిటీ ఆఫ్ కీల్. సో సేమ్ ఇందాక చెప్పినట్టే మీరు కోర్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద ఉంది కదా, కోర్స్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ సైడ్లో చూసుకోండి, ఎక్కడో అప్లికేషన్ అని అయితే ఉంటుంది. సో సైడ్లో చూసుకుంటే మీకు అప్లికేషన్ అని ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అప్లికేషన్ డెడ్లైన్ పెట్టారు, అది ఎక్కడ సబ్మిట్ చేయాలని పెట్టారు. సో ఇక్కడ ఉంది యూనియాసిస్ట్ అని. సో ఇది మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి పెట్టాల్సిన యూనివర్సిటీ కాదు, మీరు యూనియాసిస్ట్కి పెట్టాలి డైరెక్ట్. సో వన్స్ అది ఓపెన్ చేస్తా, సో ఇలా ఉంటుంది యూనియాసిస్ట్ అనేది. మీరు మీ డీటెయిల్స్ అన్నీ పెట్టి నెక్స్ట్ కొడితే మీ యూనివర్సిటీ నేమ్ చూపిస్తుంది. సో అక్కడ మీరు మీ యూనివర్సిటీని చూసుకొని అలా మీరు అప్లై చేసుకోవాలి. ఇది యూనియాసిస్ట్ నుంచి. సో ఈ సపరేట్గా నేను యూనియాసిస్ట్ నుంచి అప్లికేషన్ అది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ కోసమే, లైక్ ఏవి పబ్లిక్ ఏవి ప్రైవేట్ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలని దానికోసం నేను చేస్తున్నాను ఇది అంతే. సో నేను యూనియాసిస్ట్ నుంచి పెట్టేది సపరేట్ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని కూడా మీరు విష్ లిస్ట్లో పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకోసారి చూడాలనుకున్నప్పుడు ఈజీగా చూస్తారన్నట్టు. సో ఇంకా ఏదైనా యూనివర్సిటీ చూద్దాం, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సస్టైనబుల్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ అంట, ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో సేమ్ మళ్ళీ కోర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ అని ఉంటుంది ఇక్కడ పైన. ఇక్కడ ఉన్నాయి అడ్మిషన్ క్రైటీరియా, ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ. సో ఏదైనా అంతే, మీకు ఇక్కడ చెక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఐఎల్ స్కోర్ ఎంత ఉండాలని క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు. సో అవన్నీ మీరు చూసుకోవాలి ముందే. సో ఇలా యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవడం. సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న యూనివర్సిటీస్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంది పైన. సో మీరు ఇది కూడా సేవ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ చూపిస్తే ఇది సేవ్ చేసుకోండి ఇక్కడ. సో 3 సేవ్ చేసుకున్నారు. సో మీరు ఇంకోసారి డాడ్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా సేవ్ చేసుకోండి. సో ఇంకోసారి మీరు డాడ్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ మీది విష్ లిస్ట్ ఓపెన్ చేస్తే మీరు ఏమేమి యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నారో అవి కనిపిస్తాయి ఇక్కడ. సో 3 మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నాయి 3, ఇవి అన్నీ పబ్లిక్ యూనివర్సిటీసే. సో ఇంకోసారి సో ప్రతిసారి మీరు ఫిల్టర్స్ పెట్టి చూసుకోకుండా ఇలా ఈజీ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం వేరే కోర్స్ ఏదైనా సెర్చ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, మాస్టర్స్ డిగ్రీ ఏది కూడా సెలెక్ట్ చేసుకోండి. సపరేట్ కోర్స్ తీసుకుందాం, ఏదైనా సబ్జెక్ట్ వేరేది. ఇక్కడ ఉంది కదా మ్యాథమెటిక్స్ అండ్ న్యాచురల్ సైన్స్ అని, ఇది తీసుకుందాం మనం. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఇంతకుముందు పెట్టినట్టే సేమ్ ఫిల్టర్స్ అన్నీ అప్లై చేయండి. ట్యూషన్ పిన్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో మనకు 467 రిజల్ట్స్ వచ్చాయి. సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి ఈ కోర్స్ ఆఫర్ చేసేవి, అవి లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్. సో ఈ యూనివర్సిటీ ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఇందులోకి వెళ్తే లైక్ సేమ్ ప్రీవియస్ చూసినట్టే ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్, ఫుల్ టైమ్ అన్నీ మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అప్లికేషన్ ఎక్కడ పెట్టాలని కూడా ఇక్కడ ఉంది. సో కొన్ని డైరెక్ట్ ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ మీకు కనిపించకపోతే మీరు డైరెక్ట్ ఇక్కడ కోర్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఫండింగ్ ఏముంది, అప్లికేషన్ ప్రాసెస్ అని, ఇది ఓపెన్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీరు ఇలా అప్లై చేయాలి. ఇక్కడ ఈడియూ అప్లికేషన్ పోర్టల్ అని ఉంది. సో మేబీ ఇది డైరెక్ట్ మన యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టవచ్చు, సపరేట్ వెబ్సైట్, కానీ యూనివర్సిటీ ఏం కాదు. సో ఇక్కడ ఉంది ఆ ఫామ్. సో మీరు అప్లికేషన్ డెడ్లైన్ చూసుకొని అప్లై చేయాలనుకుంటే ఇలా అప్లై చేయొచ్చు. సో దీన్ని కూడా మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను అంతే. ఇది బోత్ వింటర్ అండ్ సమ్మర్ సెమిస్టర్కి రెండు దాంట్లో అవైలబుల్ ఉంది, సమ్మర్ అండ్ వింటర్ కూడా. ఈ యూనివర్సిటీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది, ఎక్కడో ఒక సైడ్లో అయితే మీకు మెన్షన్ చేస్తారు అప్లికేషన్ అనేది. సో స్కాలర్షిప్ ఏమున్నాయి అన్నీ మీకు ఒక్కసారి యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఫస్ట్ మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో దాని గురించి క్లియర్గా మీరు యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు వేరే వాళ్ళని అడిగినా అడగకపోయినా మ్యాక్సిమం యూనివర్సిటీ వాళ్ళు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. సో బెటర్ మీరు ముందే కొన్ని యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీస్ గురించి మొత్తం తెలుసుకోండి. లైక్ అన్ని ఏమేమి ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో చదివిన తర్వాత ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అనేటివి మీకు తెలుస్తూ ఉంటాయి. అక్కడ వెబ్సైట్లోనే అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు ఒక్కసారి పోర్టల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని క్లియర్గా కనిపిస్తాయి. సో అలా చూసుకోవచ్చు మనం. సో ఇది మొత్తం మీరు యూనివర్సిటీస్ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో, ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలనేది. సో నేను వీడియోలో విష్ లిస్ట్ అని చెప్పాను, అది విష్ లిస్ట్ కాదు, వాచ్ లిస్ట్. సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేదు. సో నెక్స్ట్ నేను యూనివర్సిటీ నుంచి అప్లికేషన్ ఎలా పెట్టాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే, బాయ్.